హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్ మూరీ మిక్సర్. ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇంట్లో ఉన్నాయి అంటే 5 నిమిషాల కన్నా తక్కువగానే ఇన్స్టెంట్గా తయారు చేసేసుకోవచ్చు. పిల్లలు ఎప్పుడు అడిగితే అప్పుడు ఇన్స్టెంట్గా తయారు చేసి ఇచ్చేయచ్చు. దీనికోసము ఒక ప్యాన్లోకి ఒక 4 కప్పుల వరకు ఈ మరమరాల్ని తీసుకుని కొంచెం వేడి చేసుకోవాలి. మనకి మరమరాలు కొంచెం మెత్తబడినట్టుగా ఉంటాయి కదండి, అందుకని వేడి చేస్తాము. మరి ఎక్కువ అవసరం లేదు, కొంచెం వేడైతే సరిపోతుంది. కొంచెం వేడైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని చల్లారనివ్వాలి. వేపిన మరమరాల్ని పక్కన ఉంచుకుని మిగిలిన ప్రాసెస్ తయారు చేసుకుందాము. ఒక గిన్నెలోకి ఒక పావు కప్పు వరకు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇంకా దీనిలోకి ఒక చిన్న పచ్చిమిరపకాయని బాగా సన్నగా తరుక్కుని వేసుకోవాలి. ఇంకా దీనిలోకి ఉప్పు, అంటే ఈ ఉల్లిపాయ ముక్కలకి సరిపడగా మాత్రమే ఉప్పు వేసుకోవాలి. ఇంకా కొంచెం కారం, ఒక పావు టీ స్పూన్ వరకు కారం వేసుకుని, ఇంకా కొంచెం ఒక పావు టీ స్పూను జీలకర్ర పొడి, ఒక పావు టీ స్పూను చాట్ మసాలా వేసుకుని బాగా ఈ ఉల్లిపాయలకి ఈ మసాలా అంతా పట్టేలాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలకి మసాలా అంతా కూడా ఇలా పట్టించిన తర్వాత దీనిలోకి పండిన టొమాటో ఒకటి తీసుకుని ఒక చిన్న ముక్క, బాగా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. అంటే మొత్తం టొమాటో అవసరం లేదండి, ఒక సగం కానీ పావు కానీ టొమాటో తీసుకుని ముక్కలు కట్ చేసుకుని వేసుకుని, ముందు వేయించుకున్నాం కదా మరమరాలు, వాటిని కూడా వేసేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి చిన్నగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు, పుల్ల పుల్లగా బాగుంటుందండి. మామిడికాయల సీజన్ కాబట్టి బాగుంటుంది, ఇంకా కొంచెం ఎక్కువ వేసుకున్నా కానీ. ఇంకా దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు, తీసుకున్న మరమరాలని బట్టి ఉప్పు అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి. ఇంకా ఒక పావు టీ స్పూన్ వరకు కారము, స్పైసీగా కావాలి అనుకుంటే అర టీ స్పూన్ వరకు కారం వేసుకోవచ్చు. ఇంకా వేయించుకున్న కార్న్ఫ్లేక్స్ని మనం డైరెక్ట్గా మనకి మార్కెట్లో దొరుకుతాయి కదా, అవైనా తీసుకోవచ్చు, లేదంటే మనం ఇంట్లో వేయించుకునైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇలా చేత్తో బాగా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆలు భుజియా అంటారు కదా, అది ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటే బాగుంటుంది. ఇంకా ఒక 2 టేబుల్ స్పూన్లు సన్న కారపూస వేసుకోవాలి. ఇంకా కొన్ని బాగా వేయించుకున్న పల్లీలు, ఇంకా దీనిలోకి కొంచెం ఫ్రెష్ కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఇంకా ఒక టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసం వేసుకుని బాగా కలుపుకోవాలి. మామిడికాయ ముక్కలు కూడా వేసాం కాబట్టి నిమ్మరసం మనం ఒక టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుందండి. ఒకవేళ మామిడికాయల సీజన్ కాదు, మామిడికాయ ముక్కలు లేవు అనుకుంటే నిమ్మరసం ఇంకొక అర టీ స్పూన్ వరకు వేసుకోవచ్చు. ఇలా ఒకసారి అన్నీ కూడా బాగా మిక్స్ చేసేసుకుంటే రోడ్డు మీద, బండి మీద దొరికే మూరీ మిక్సర్ రెడీ అయిపోయినట్టే. సర్వింగ్ చేసుకోవడానికి ఒక పేపర్లో కానీ, లేదంటే ఇలా చిన్న పేపర్ ప్లేట్స్లో కానీ వేసి సర్వ్ చేస్తే మనం బయట కొనుక్కున్నట్టుగానే ఉంటుంది. టేస్ట్ అయితే మన ఇంట్లోది ఇంకా టేస్టీగా ఉంటుంది. మరి ఇంత టేస్టీ అయిన రెసిపీ మీకు నచ్చినట్టయితే ఫుడ్ ట్రీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుడ్ ట్రీ ఛానల్.